ప్రేక్షకులకు నమస్తే. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చింది అనే బదులుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే అబ్జర్వేషన్ని చెప్పిందో దాన్నే బలపరిచింది. ఒక పాస్టరు, అందున 10 సంవత్సరాల నుంచి క్రైస్తవంలో ఉన్న ఒక వ్యక్తి తాను మతం మారి కూడా ఇంకా ఎస్సీగా ఉంటూ ఒక వేరే పర్టికులర్ కులానికి సంబంధించిన వ్యక్తి నన్ను దూషించాడని SC/ST అట్రాసిటీ కేసు వేశాడు. FIRలో వీటిలో కూడా నేను పాస్టర్ని అని కూడా రాసుకున్నాడు. అంటే తాను క్రైస్తవుడు, అందున పాస్టరు అని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఇంకా కోర్టుకి లేదు, ఆయనే ఇచ్చుకున్నాడు. మరి ఈయనకి అడ్వైజ్ ఇచ్చిన లాయర్ ఎవరో వాళ్ళకు మనం దండం పెట్టాలి. సో ఇదంతా వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే లాయరు సుప్రీంకోర్టుకు కూడా తీసుకెళ్ళాడు కేసుని. అంటే హైకోర్టులో నిలబడలేదు, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? కొట్టిపడేసింది, నువ్వు పాస్టర్వి, SC/ST అట్రాసిటీ పెట్టే అర్హత నీకు లేదు, యు ఆర్ ఆల్రెడీ కన్వర్టెడ్. సో దీని తర్వాత సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతుంది. ఎంతోమంది బయటికి వచ్చి ఇది అన్యాయం అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ 1950లో ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందో దాన్ని కూడా తప్పుపడుతున్నారు. దీంట్లో పాస్టర్లు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, అనేక మంది బయటికి వచ్చి దీని గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడడం తప్పు కాదు, పోతే ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో 1950లో వచ్చింది, ఇది రాజ్యాంగాన్ని అనుసరించే వచ్చింది. అప్పటి కాలంలో రాజ్యాంగంలో ఏముండాలో పొందుపరిచిన పెద్దలు, మహానుభావులు ఏ గైడ్లైన్స్ అయితే ఇచ్చారో ఆ గైడ్లైన్ని అనుసరించే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చినప్పుడు లా మినిస్టర్గా స్వయాన డాక్టర్ అంబేద్కర్ గారే ఉన్నారు. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం మాట్లాడదామంటే, ఒక పెద్ద ఆయన, మంచి వక్త, నాలెడ్జ్ కూడా ఉండాలి. పోతే నాలెడ్జ్ ఉందని నేను అనుకున్నాను. తర్వాత ఆయన నేర్పుగా ఎలా వక్రీకరించాడు ఆయన చెప్పే మాటల్ని, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆ వ్యక్తి పేరు మంద కృష్ణ మాదిగ. మరి ఈయన మాట్లాడుతూ ఎన్నో మాట్లాడాడు, సనాతన ధర్మం గురించి మాట్లాడాడు, ఎన్నో మాట్లాడాడు. టెక్నికల్గా ఆయన మాట్లాడింది కరెక్టే అనిపించింది. అంటే రామాయణం గురించి, సనాతన ధర్మం గురించి, లేకుంటే ఈ రాజ్యాంగం గురించి, లా గురించి ఏమీ తెలియని వ్యక్తి అయితే కన్విన్స్ అయిపోతాడు ఆయన చెప్పిన దాన్ని చూసి, విని. కానీ నాకు కొద్దిగా గొప్ప తెలుసుగా. సో ఈయన ఎన్ని బ్లండర్స్ మాట్లాడాడు, అంటే ఎంత వక్రీకరించాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మంద కృష్ణ మాదిగ గారు కూడా ఏమంటారంటే, అలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వకుండా ఉండాల్సింది అంటారు. మరి ఏ బేసిస్ మీద అంటారు? ఆయనకు మన రాజ్యాంగం మీద నమ్మకం లేదనుకోవాలా? అంబేద్కర్ గారినే తప్పుపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. సరే, ఆయన ఏమన్నారో మనం ఏం చేద్దామంటే, ఆయన వీడియోని ప్లే చేసి ఆయన ఏమన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఈ వీడియోలో. ఓకేనండి? సో మనం ముందుకెళ్ళిపోదాం. ఏమంటున్నారు మంద కృష్ణ మాదిగ గారు? అడవికి వెళ్ళకముందు రాజు కాదు కదా, అడవికి వెళ్ళి వచ్చినాక రాదు కదా. మరి అడవికి వెళ్ళి అడవి నుంచి మళ్ళీ ఉటికి వచ్చాడా? యుద్ధం చేయలేదా? సో రామాయణం గురించి, మహాభారతం గురించి కూడా మాట్లాడతారు ఈయన. మరి మందకృష్ణ మాదిగ గారు రామాయణం చదివారా లేదా నాకైతే తెలియదండి. రాముడు అడవికి వెళ్ళి యుద్ధం చేసి వచ్చిన తర్వాత రాజు అయ్యాడా? మరి అంతకుముందు దశరథ మహారాజు పట్టాభిషేకం చేయిస్తాను నేను అని అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నారు కదా, అదేంటండి మరి? అంటే శ్రీరామచంద్రుడు రామాయణం ప్రకారమే
రాజుగా ఆల్రెడీ నిర్ణయించబడ్డాడు. దాన్ని వ్యతిరేకిస్తూ కదా కైకేయి తన 2 వరాల్ని కోరింది. మరి కృష్ణ గారు రామాయణం చదవకుండానే రామాయణం గురించి మాట్లాడుతున్నారండి. యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత రాజయ్యారా? అంతకు ముందే డిసైడ్ అయింది కదా ఆయన రాజవ్వాలని. మరి మీరు రామాయణం గురించి ఇవన్నీ గురించి మాట్లాడేటప్పుడు భాస్కర్ రాజు లాంటి ఒక వ్యక్తి ఉంటాడు, రామాయణం మీద, వేదాల మీద, దీని మీద పరిశీలన చేశాడు. ఆయన నా తప్పుల్ని పట్టుకుంటాడు అని కొంచెం ఆలోచించాల్సింది మీరు. రాముడు ముందే రాజుగారు నిర్ణయించబడ్డాడు, స్వయంగా తన తండ్రి చేత, తన ప్రజల చేత కూడా. ఎందుకంటే దశరథ మహారాజు సామంతరాజుల్ని అందరినీ పిలిచి నేను రాముణ్ణి రాజుగా చేయాలనుకుంటున్నాను, మీరేమంటారు అంటే ప్రతి ఒక్కరూ తన హర్షాన్ని వ్యక్తం చేస్తారు. రాముడైతే చాలా బాగుంటుంది అంటారు. అంటే ఏకగ్రీవంగా రాముడు రాజుగా ఎన్నుకోబడ్డాడు. రాముడు సైన్యం ఎవరు? రాముడు సైన్యం ఎవరు? వానరులే కదా. వానరులు అంటే ఎవరు? అడవి బిడ్డలు కదా. అడవి బిడ్డలు అంటే ఎవరు? ఆదివాసులు కదా. ఆదివాసులు అంటే ఎస్టీలు కదా. ఇది ఎంత పెద్ద బ్లండర్ అంటే నేను ఏం వింటున్నానో కొంచెంసేపు నాకు అర్థం కాలేదండి. వానరులు అంటే వనంలో ఉండేవాళ్ళ? వనంలో ఉండేవాళ్ళంటే దళిత బిడ్డల? రామాయణంలో ఎక్కడుందండి ఇది? అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు వానరులా? అంటే స్వామి హనుమ లేకుంటే సుగ్రీవుడు, వాలి వీళ్ళంతా అడవిలో ఉన్నారు. అడవి కూడా కాదది. మీకు గుర్తుంటే ప్రేక్షకులు, కిష్కింద లోనికి కూడా శ్రీరామచంద్రుడు ప్రవేశించాడు. ఎందుకంటే అది ఒక పట్టణం. ఆ పట్టణంలో వానరులు ఉన్నారు, వాళ్ళు తోకలున్నాయి వాళ్ళకి, వాళ్ళు వానరులు అని ఖచ్చితంగా చెప్పబడ్డారు. మరి ఒక పట్టణం లాంటి కిష్కిందలో వానరులు ఉన్నవాళ్ళు, తోకలున్నవాళ్ళు దళితులు, ఆదివాసీలు ఎలా అయ్యారండి? నాకు అసలు అర్థం కావట్లా. మరి ఏ రామాయణం గురించి మాట్లాడుతున్నారండి మీరు? అసలు రామాయణం చదివారా? ఒక్కసారైనా చదివే మాట్లాడుతున్నారా, లేకుంటే అలాగే మాట్లాడేస్తున్నారా? నాకు అర్థం కాలేదు. ఇంకా విందామండి. సైన్యాన్ని నాయకత్వం ఎవరు? యుద్ధం చేసింది ఎవరు? ఆంజనేయుడు కదా యుద్ధం చేసింది. ఆంజనేయుడు ఎవరు మరి? ఆదివాసి కదా. సుగ్రీవుడు ఎవరు? ఆదివాసి కదా. రాముడిని గెలిపించడానికి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? వానర సైన్యం కదా. వానర సైన్యం అనేది శ్రీరామచంద్రుడి వెంట వెళ్ళింది, శ్రీలంకకి సహాయం చేయడానికి వెళ్ళారు. ఈ వానరులంతా ఎవరండి? దేవతా అంశలు. సుగ్రీవుడు సూర్యుడి అంశ, వాలి ఇంద్రుడి అంశ, జాంబవంతుడు బ్రహ్మగారి అంశ. అలా అనేక దేవతాశక్తులంతా భూమి మీద అవతారం ఎత్తారు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు జన్మ తీసుకున్నాడు కాబట్టి. మరి స్వామి హనుమ ఎవరండి? మరుత్తుల అంశ కదా. మరుత్తులంటే ఎవరండి? వాయుదేవుడి అంశ కదా. వీళ్ళంతా వచ్చింది శివుడి నుంచి కదా. వీళ్ళంతా దళితులు, ఆదివాసీలు ఎప్పుడయ్యారండి? ఏ రామాయణం గురించి మాట్లాడుతున్నారండి మీరు? నాకు అర్థం కావట్లేదు. వానరులంతా ఆదివాసీలు అంటే దళితుల? ఇదెక్కడి చోద్యమో నాకు అర్థం కాలేదండి. సరే, వీళ్ళంతా రాముడికి సహాయం చేయడానికి వెళ్ళారు, నిజమే. ఎందుకు వెళ్ళారు? శ్రీరాముడు యుద్ధానికి వెళ్ళినప్పుడు జన్మించలే కదా వీళ్ళు. శ్రీరామచంద్రుడు అవతారం ఎత్తిన వెంటనే బ్రహ్మగారే దేవతలకు ఆజ్ఞ ఇచ్చారు, మీరు కూడా జన్మించండి అయ్యా, ఎందుకంటే శ్రీరామచంద్రుడు అవతరించాడు, రావణాసురుణ్ణి సంహరించాలి, మీరు తోడుగా ఉండండి అని వెళ్ళారు. అంటే ఆదివాసీలంతా కూడా దేవతా అంశాలేనండి. అలా అయితే ప్రాబ్లమే లేదు, మరి అసలు ప్రాబ్లమే లేదు నాకు. కానీ ఆదివాసీలు తక్కువ, దళితులు తక్కువ, వాళ్ళు దళితులు అణిచివేయబడ్డారు, ఇలాంటి మాటలు ఇంకా మాట్లాడకూడదు మీరు. ఇంకేమంటున్నారో విందాం. ఆ వానర సైన్యాన్ని గైడ్ చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. ఇది ఎక్కడ తీసుకున్నాం? వాల్మీకి రామాయణంలో తీసుకున్నాం కదా. ఏ రామాయణం అండి? ఏ శ్లోకంలో ఉంది? ఏ శ్లోకంలో జాంబవంతుడు ఆదివాసి అని ఉందండి? చెప్పగలరా? భల్లూక రాజు అని రామాయణం చెప్తుంది. మరి ఏ శ్లోకం ప్రకారం
జాంబవంతుడు ఆదివాసి అయ్యాడు, ఎస్సీ అయ్యాడు, ఎస్టీ అయ్యాడు. నాకు చెప్పండి అయ్యా, ఒక్క శ్లోకం చూపెట్టండి. లేదు. మీరే ఊహించుకొని మీరే ఏదో స్టోరీలు అల్లుకొని ఎందుకండి ఇవన్నీ? అవసరమా ఇవన్నీ? ఇప్పుడు మన సైన్యాన్ని దేశ ప్రభుత్వానికి గైడ్ చేస్తున్నది ఎవరు చెప్పు? దేశంలో ఒక పెద్ద ఆయన అజిత్ దోవల్, అంతేనా? సైన్యాన్ని ప్రభుత్వానికి గైడ్ చేసేది ఎవరు? అనుభవస్తుడు అజిత్ దోవల్. అజిత్ దోవల్ లాంటి పాత్ర రాముడు యుద్ధ కాలంలో జాంబవంతుడు చేసేయడానికి సరిపడినది కదా. యుద్ధాన్ని నడిపించింది జాంబవంతుడు, యుద్ధంలో త్యాగాలు చేసింది వానర సైన్యం. వానర సైన్యానికి సంబంధించిన వాళ్ళు గిరిజనులు. రాముడి అయోధ్య దేవాలయం నుంచి మొదలుకుంటే రామ మందిరాల్లో నా గిరిజనులు లేకుండా, దళితులు లేకుండా వీలేదా పూజారి వృత్తి చేసేది? గిరిజనులు అంట, వానరులంతా గిరిజనులు. ఏ శ్లోకంలో ఉందండి? నాకు ఒక్క శ్లోకం చూపెట్టండి. వానరులు, జాంబవంతుడు వీళ్ళంతా ఆదివాసీలు, గిరిజనులు అని ఒక్క శ్లోకం చూపెట్టండి. నాకు ఎక్కొద్దు. లేదంటే ఈ తప్పుడు ప్రచారం మానుకోండి. శ్రీరాముడి గుడిలో కానీ ఎక్కడైనా కానీ వీళ్ళు పూజారులుగా ఉండడానికి అవకాశం లేదు అని ఏమైనా గ్రంథాలు చెప్పాయా? ఒక్క గ్రంథం ఏదన్నా చెప్పిందా? ఎక్కడా చెప్పలే. మనము ఋగ్వేదం తీసుకున్నా, ఋగ్వేదంలో ద్రష్టలైన ఋషులు అనేక మంది ఉన్నారు. వాళ్ళంతా శూద్ర వర్ణం నుంచి వచ్చిన వాళ్ళు. మతంగ మహర్షి ఏంది, జాబాలి మహర్షి ఏంది, ఎంతోమంది. స్వయంగా పరశురాముడే అనేక శూద్రులని బ్రాహ్మణుడుగా మార్చాడు అంటారు. మరి బ్రాహ్మణులు అంటే ఎవరండి? బ్రాహ్మణులు అంటే పుట్టుకతో వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులా? కాదే. ఎవరైనా బ్రాహ్మణులు కావచ్చు అని మను ధర్మశాస్త్రం చెప్తోంది. అంటే బ్రాహ్మణుడిగా పుట్టడమే దానికి అర్హత కాదండి. జన్మన జాయతే శూద్ర, ఎవరైనా పుట్టుకతో శూద్రుడే. వాళ్ళు సంస్కారాలు నేర్చుకొని వేదాల్ని చదువుకొని బ్రాహ్మణులు కాగలరు, గుడిలో పూజారులు కూడా కాగలరు. ఈరోజు రామ మందిరం ఏదైతే అయోధ్యలో ఉందో అక్కడ కూడా దాదాపు 3000 అప్లికేషన్స్ వచ్చాయి శూద్రుల నుంచి. వాళ్ళంతా ఆ సంస్కారాలు నేర్చుకొని అక్కడ రామ మందిరంలో పనిచేస్తున్నారు. శూద్ర బ్యాక్గ్రౌండ్ నుంచి రాని పండితులు లేరంటారా? అసలు ఏ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా, ఏ రీసెర్చ్ తెలియకుండా ఎలా అండి అబద్ధాలు చెప్తారు మీరు? ఎలా చెప్తారు అబద్ధాలు? రామాయణం రాసిన వాళ్ళు ఎవరో చెప్పండి. వాల్మీకి రామాయణం లేకపోతే రాముడి చరిత్ర ఎవరు తెలుసో చెప్పండి. వాల్మీకి కదా. వాల్మీకిని మన తెలంగాణలో పోయే కదా, బీసీనే కదా. వాల్మీకి బోయవాడు అని ఎక్కడుందండి? తాను ఒకప్పుడు బ్రాహ్మణ వంశంలోనే ఉన్నాడు. తర్వాత వాళ్ళు దారి తప్పారు అని అంటారు. తర్వాత ఇదే వాల్మీకి మళ్ళీ తపస్సు చేసి ఆ స్టేజ్ని చేరుకున్నాడండి. అలా ఎంతోమంది ఉన్నారు. జాబాలి ఉన్నాడు, మతంగ మహర్షి ఉన్నాడు, ఎంతోమంది ఉన్నారండి. వ్యాసుడు ఎవరండి? పరాశర మునికి మత్స్యగంధికి పుట్టినవాడు కాదా? సో మన సంస్కృతిలో ఎప్పుడు కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అనుకోలేదండి. అలా అనుకుంటే పరాశర మహర్షి మత్స్యగంధిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడండి? ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే ఈ ఇద్దరి అంశతో వ్యాసుడు పుట్టాలి అని ఆయన దివ్య దృష్టికి తెలిసింది. తెలిసిన తర్వాత ఆయనే ఆమెను అడుగుతాడు. తారతమ్యాలు లేవండి ఎక్కడ. బీసీలు, నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు గొప్ప, ఇలాంటివి ఎక్కడా లేవు. ఇవన్నీ కమ్యూనిస్టులు, నికృష్టులు కొందరు క్రియేట్ చేసిన కాకమ్మ కథలండి. ఎవరైనా ఆ స్థానానికి వెళ్ళొచ్చు. స్వయంగా నేను ఒక శూద్రుడినై ఉండి వేదాన్ని అనువాదం చేసే అదృష్టం దొరికింది. ఆ వేదాలని పండితులు వచ్చి ఆశీర్వదించి ఇనాగ్రేట్ కూడా చేశారు. ఇది మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అండి. అక్కడక్కడ ఎస్టీలో ఉన్నారు కదా, కొన్ని బీసీ సమాజం అనుకుందాం. ఏంటన్నా వాల్మీకుడు రాముడి గురించి ప్రపంచానికి వెళ్ళక ముందే అందరు తెలిసేలాగా చేసింది వాల్మీకి అయితే, నా బీసీ ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు పూజారులు ఉండరు రామ మందిరాల్లో? ప్రాబ్లం ఇదేనండి. మందకృష్ణ మాదిగ గారికి అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల నుంచి పండితులు ఉన్నారు. వాళ్ళు గుళ్ళో ఉన్నారు, పూజలు చేస్తున్నారు.
పర్సనల్గా నేను కలిసినాను ఎంతోమంది లంబాడీలని, పూజారులుగా ఉన్నారు వాళ్ళు ఈరోజు. కానీ అన్నగారు ఏమంటున్నారు, అసలు లోవర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బ్రాహ్మణులు పూజారులు లేరు అంటున్నారు. ఆలోచించండి అయ్యా. ఈరోజు ఎన్నో హిందూ సంస్థలు బయటికి వచ్చి అందరికీ ట్రైనింగ్ ఇస్తుంది. మీరు పూజారులు గండయ్యా ట్రైనింగ్ ఇవ్వండి, మన గుళ్ళు మూతపడుతున్నాయి, ఈ కన్వర్షన్ మాఫియాల వల్ల, ఈ ప్రచారాల వల్ల అందరూ మతం మారిపోయి గుళ్ళు మూతపడుతున్నాయి, మీరు పండితులుగా ఉండండి, పూజారులుగా గుళ్ళో ఉండండి అని ట్రైనింగ్ చేస్తున్నారు ఎంతోమంది. మీకు తెలిసి ఉండాలి. రాముడు యుద్ధం చేసే సమయానికి సీత జాడ కనుక్కునేలాగా ప్రోత్సహించింది, తెలుసుకున్నది, వీళ్ళని కాపాడి ప్రయత్నం చేసింది మన జాంబవంతుడు కదా, దళితుడు కదా, మాదిగల ఆరాధ్య పురుషుడు కదా. జాంబవంతుడు మాదిగల మూల పురుషుడు అంటే ఎలాగో నాకు అర్థం కాలేదండి. జాంబవంతుడు భల్లూక రాజు, వానరులు, భల్లూకాలు, కొండముచ్చులు వీళ్ళంతా వచ్చారు యుద్ధానికి. వాళ్ళంతా కూడా దైవతా అంశాలు. మళ్ళోసారి చెప్తున్నాను, కొంచెం మాట్లాడే ముందు అన్నగారు రీసెర్చ్ చేసుకోండి. రీసెర్చ్ చేసుకొని నిజాల్ని తెలుసుకోండి. యుద్ధాలు గెలిపించింది మేము కదా, మా ఆదివాసులు కదా. రాముడు గురించి దేశానికి ప్రపంచాన్ని తెలిపేటట్టు చేసింది మా వాల్మీకి కదా. వాల్మీకి బ్రాహ్మణులను ఒప్పుకోమనండి, జాంబవంతుడు మావాడని ఒప్పుకోమనండి, ఆంజనేయుడు మావాడని ఒప్పుకోమనండి. వాళ్ళు ఒప్పుకోరు కదా, వాళ్ళు ఎవరు మరి? ఆంజనేయ వారసత్వం వానరులు అవుతారు గిరిజనులు, జాంబవంతుడు అయితే దళితుడు మాదిగా. వాల్మీకి పోయా, అరే మాకు లేని స్వేచ్ఛ రామ మందిరాల్లో, మాకు లేని హక్కు రామ మందిరాల్లో. మేము పూజలు కానప్పుడు యుద్ధం చేయడానికి మాత్రం ఉపయోగపడాలా? యుద్ధం చేయడానికి ఉపయోగపడాలా? సాబతులు ఉన్న వాళ్ళని కాపాడడానికి ఉపయోగపడాలా? యుద్ధంలో గెలిపించడానికి ఉపయోగపడాలా? చరిత్ర రాయడానికి ఉపయోగపడాలా? కానీ రామ మందిరంలో పూజలు చేయడానికి ఉపయోగపడమా? అంటే అన్నగారు ఏం చేస్తున్నారంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలని హిందువుల నుంచి వేరు చేస్తున్నారు అన్నమాట. చాలా మంచి ప్లాన్ వేశారండి. మేము గుళ్ళోకి వెళ్ళినా, ఈ రోజుకి ఎవరైనా హిందువులు గుళ్ళోకి వెళ్ళినా ఆంజనేయ స్వామి తక్కువ, రాముడు ఎక్కువ ఇలాంటివి ఉండవు. మీరు ఆ విభేదాన్ని కలిగిస్తున్నారు మాలో. ఇది చాలా తప్పండి, ఇలా చేయకండి. రాముడు మావాడుగా అంటే రాముడు మావాడు, స్వామి హనుమ లేకుంటే జాంబవంతుడు, వానరులు తక్కువ ఇలాంటి మాటలు ఎవ్వరు మాట్లాడరు. అలా ఎవరైనా మాట్లాడితే మేము ఊరుకోము, నేను ఊరుకోను. కేవలం యుద్ధం చేయడానికి మాత్రమే వానరుల్ని వాడుకున్నారా? ఇదే కమ్యూనిస్టుల ప్రపగండా. ఇది యుద్ధంలో వానరులు వీళ్ళు ఎంతోమంది చనిపోతే స్వయంగా ఇంద్రుడు వచ్చినప్పుడు రాముడు అడుగుతాడు, రామ ఒక వరం కోరుకో. మీరు అడగొచ్చు, అదేంటండి రాముడే దేవుడు కదా, మరి రాముడు వెళ్ళి ఇంద్రుడిని వరం కోరుకోవడం ఏంటంటే, రాముడు ఇక్కడ ఒక మనిషిగా ఉన్నాడు, కానీ ఇంద్రుడు దేవతాశక్తి. సో రాముడు అంటాడు, ఈ యుద్ధంలో మరణించిన అందరూ వానరులు మళ్ళీ పునర్జీవితులు కావాలి అంటాడు. ఇంద్రుడు అలాగే చేస్తాడు. సో ఒకవేళ రాముడికి వానరులంటే ఇష్టం లేకపోతే చనిపోయిన వాళ్ళని వదిలేయచ్చుగా, మళ్ళెందుకు బతికించాడు? అంటే రాముడికి వివక్ష లేదు, మాకు వివక్ష లేదు. ఈరోజు పని కట్టుకొని మీరు క్రియేట్ చేస్తున్నారు, అది గమనించుకోండి. మా దళితుల్లో, గిరిజనుల్లో, బలహీన వర్గాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు కదా. ఈ దేశ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ప్రధానంగా బ్యూరోక్రాట్స్ అంటే ఎవరంటారు? ఐఏఎస్ఏ కదా. మరి దళిత గిరిజన వర్గాలకు చదువుకుంటే ఐఏఎస్లు అవుతారు కదా, పూజారులు గారా? ఈయన అదే చెప్తుంటాడు. పూజారులు ఎన్నో మంది, వేల మంది పూజారులు ఉన్నారు, మీకు తెలీదు, తెలుసుకోండి. కృష్ణుడు మా యాదవ, మా బీసీ బిడ్డే కదా, వరుసకు మాకు బావవుతాడు, వరుసకు మాకు బావవుతాడు కాదని చెప్పానండి, వరుసకు మాకు బావవుతాడు కాదని చెప్పానండి. దేవుళ్ళకు కూడా కులాలు అంటగట్టే రోజులు వచ్చేసాయండి. ఆ పరమాత్మకి భేదాలు ఉండవు. యాదవుల ఇంట్లో తాను పుట్టాడు అంటే గోవులు కాయడము, పాల ద్వారా ఏదైతే వ్యాపారం జరుగుతుందో ఆ సముదాయంలో శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు. శ్రీకృష్ణుని ఎవరు తక్కువ చేసే మాట్లాడరే. కానీ అన్నగారు ఏం చేస్తున్నారంటే విభజన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకో నాకు తెలియదండి. మా జాంబవంతుడు మా పెద్ద నాన్న అనుకుందాం. మా జాంబవంతుడు బిడ్డ మా పెద్దక్కే కదా. మా పెద్దక్కను ఎనిమిదో భార్యగా చేసుకుంటే మా కృష్ణుడే కదా. కృష్ణుడు మాకు బావవుతాడు కదా.
మా బావ ఉన్న కాడ మేము ఎందుకు పూజారం ఆయన కథ అవుతుంది. ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుందండి. ఎస్సీ ఎస్టీ దళిత పూజారులు లేరు, వేల మంది ఉన్నారు, మీకు తెలియదంతే. రాముని గెలిపిస్తాం, రాముని కాపాడతాం, అని ఆయన దగ్గర ఉండొద్దు. మేము ఇటు పోవద్దు, వాడు ఉండొద్దు. ఇది మరి ఇది పెద్ద డ్రామా వీళ్ళది. ఎడిపోవద్దు, వీడు మతం మార్చుకోవద్దు, మరి వీడు ఉండదు, ఈ పూజారి కట్టుకు రావద్దు. సో ఇది ఈయన బాధ. మతం మారాలన్నమాట. అంటే ఎవరైనా స్వచ్ఛంగా మతం మార్చుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఏదైతే 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో దాని ప్రకారం ఒకసారి మతం మారితే ఇంకా హిందూ కారు. తర్వాత కాలంలో అఫ్కోర్స్ బుద్ధిస్టులు కానీ లేదంటే సిక్కులు కానీ దీంట్లోకి చేర్చబడ్డారు. కానీ మతం మారితే మాత్రం వాళ్ళు ఇంకా ఎస్సీ ఎస్టీలుగా ఉండరు, ముఖ్యంగా ఎస్సీలు. ఎందుకు అంటే క్రైస్తవం అనేది ఈ దేశానికి సంబంధించింది కాదు కదా. క్రైస్తవం అనేది ఈ దేశానికి సంబంధించింది కాదు. అట్లాగే ఇస్లాం అనేది ఈ దేశానికి సంబంధించింది కాదు. ఈ దేశానికి సంబంధించిన మతాలేవి? సనాతన ధర్మం, సిక్కిజం, బుద్ధిజం, జైనిజం, ఇవన్నిటిని ఇండిక్ రిలీజన్స్ అంటారు. ప్రాబ్లం అంటే కొందరికి తెలియట్లేదు. మరి కుల వ్యవస్థ ఉండడం వల్ల కుల వ్యవస్థ మొదలైంది. కుల వ్యవస్థ ఉండడం వల్ల కుల వ్యవస్థ మొదలైంది. రాముడికి కులానికి సంబంధం లేదు అంటున్నాం కదా. మరి ఎట్లా వచ్చిందో దాన్ని తొలగించుకోవాలి కదా. కృష్ణుడికి కులానికి సంబంధం లేదన్నాం కదా. మరి ఎట్లా వచ్చిందో తొలగించుకోవాలి కదా. ఆ కుల వ్యవస్థ ప్రభావం మన దేశాన్ని ముంచింది కదా, అఖండ భాష లేకుండా చేసింది కదా. కులాలు పుట్టాయి, సనాతన ధర్మంలో కులాలు లేవు. సనాతన ధర్మంలో ఉన్నవి ఏమిటి? వర్ణాలు. ఈ శూద్ర వర్ణంలో కొన్ని వృత్తులు ఏవైతే చేసుకునేవాళ్ళో దాన్ని బట్టి తర్వాత కాలంలో కులాలు వచ్చాయి. ఈ మాటని అంబేద్కర్ గారే చెప్తారు. వర్ణం వేరు, కులం వేరు అని ఆయన స్పష్టంగా చెప్తారు. అంతేకాదు, వర్ణం అనేది మనువు సృష్టించలేదు, ఎప్పటి నుంచో ఉంది అంటారు. అంతేకాదు, సనాతన ధర్మానికి ఇప్పుడున్న కులానికి సంబంధం లేదు అని కూడా అంబేద్కర్ గారు చెప్తారు. మరి అన్నగారు, అంబేద్కర్ మీకు అంత ఇష్టమై అంబేద్కర్ గారిని మీరు కోట్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పారో చెప్పాలి కదండి. చెప్పకుండా ప్రజల్ని తప్పుదారి పట్టించడం తప్పు కదండి. ఉన్న భాష కూడా లేకుండా పోయింది కదా. ఈ కుల వ్యవస్థ ఇంకా కొనసాగితే ఇంకో 100 ఏళ్లకు ఉన్న భాష ఉంటుందని గ్యారెంటీ లేదు కదా. ఇది చెప్తున్నాను ఆయన, అది ఆలోచించుకోండి. మరి నిజం. కుల వివక్ష అనేది ఎవరు పుట్టించలేదు. అది అక్కడక్కడ కనిపించినా కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రబలింది. ఎందుకంటే బ్రిటిష్ వాడే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అనే రూల్ తెచ్చి అణగారిన వర్గాలని, గిరిజనులని అందరినీ క్రిమినల్స్గా లేబుల్ వేశాడు. దాని తర్వాత ఈ వివక్ష అంటరానితనం వచ్చింది. అంతకుముందు మరి లేదా అంటే ఉండొచ్చు, కానీ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే 18వ శతాబ్దంలో కూడా అందరూ కలిసి ఒకే గురుకుల స్కూల్లో చదువుకున్నట్టు బ్రిటిష్ వాడు రాసుకున్న రికార్డ్స్ ఉన్నాయి ఈ రోజుకి. మరి అప్పుడే వివక్ష ఉంటే వాళ్ళు ఎట్లా కలిసి చదువుకున్నారు? శూద్ర టీచర్లు ఎట్లున్నారు? అంటే బ్రిటిష్ వాడు ఎక్కడో ఈ విషబీజాల్ని వేశాడు. లేదంటే వాడు వేయకున్నా వాడు చేసే ప్లాన్ల వల్ల ఈ అంటరానితనం, వివక్ష ఇవన్నీ వచ్చాయి. అది తెలుసుకోండి. ఆర్టికల్ 25, ఆర్టికల్ 14, 15 ప్రకారం రాజ్యాంగ విరుద్ధం తీర్పు. ఈ ఆర్టికల్, ఈ జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో అది ఆర్టికల్ 25 దీనికి విరుద్ధం అంట. ఎట్లా విరుద్ధమో చెప్పాలి కదా. స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోదు కదా. ఎలా విరుద్ధమో చెప్పాలి, చెప్తే మాకు అర్థమవుతుంది. అంబేద్కరే లా మినిస్టర్గా ఉన్నప్పుడు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్టికల్ వచ్చింది కదా. మరి దాని సంగతి ఏమిటి? అంటే మరి అంబేద్కర్ గారు ఒప్పుకున్నారు కదండి. ఇది తప్పైతే ఆయన ఒప్పుకునేవాడు కాదు కదా. సో ఎక్కడో మీ ఆలోచనలో కొంచెం తేడా ఉంది, అది చూసుకోండి. కమిషన్ దళితులు క్రైస్తవ మతం తీసుకున్నప్పటికీ వాళ్ళ మీద కులవస్థ పోలేదు, అంటరాంతరం పోలేదు. దళితులు కులవస్థ పార్టీ, దళితులు క్రైస్తవ మతం తీసుకున్నా రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, కేంద్రం వేసిందే. అదే సమయంలో ఇది 2007లో వేస్తే
సతీష్ దేశపాండే కమిషన్ రిపోర్ట్ కూడా ఉన్నది. సతీష్ దేశపాండే కమిషన్ రిపోర్ట్ కూడా ఉన్నది. 2008లో వచ్చింది. ఇందులో కూడా దళితులు క్రైస్తవ మతం తీసుకున్నా వాళ్ళకి కులవ్యవస్థ పోలేదు అని చెప్తున్నాడు. అందరూ కొనసాగుతుంది చెప్తున్నాడు. మరి మతం మారడం ఎందుకండి? ఇక్కడేదో లోపం ఉందని అక్కడ పోతే అక్కడ కూడా వివక్ష ఉంది. మరి మతం మారడం ఎందుకు? అంటే మతం మారడమే వేస్ట్ అని మీరే చెప్తున్నారు. మళ్ళీ మతం మారి ఎస్సీ కావాలంటున్నారు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. ఏదో ఒకటి డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది. మీరేం చేస్తున్నారు? అటు సైడు నేనే కరెక్టు, ఇటు సైడు నేనే కరెక్టు. రెండు కరెక్ట్ కావండి. ఏదో ఒకటే కరెక్ట్ అయి ఉండాలి. అంబేద్కరే చెప్పారు, ఇక్కడ ఏ వివక్షత అయితే ఉందో మతం మారిన తర్వాత కూడా అదే వివక్ష ఉంది. సో అలాంటప్పుడు మతం మారడమే వేస్ట్. సనాతన ధర్మానికి వచ్చేయండి. ఎందుకంటే ఇక్కడ వివక్ష లేదు. మీరు మరి బైబిల్ చదివారో లేదో, బైబిల్లో ఘోరమైన వివక్ష ఉంది. 12 తెగలలో ఒక తెగ వాళ్ళు ఇంకో తెగ వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోరు. అక్కడ ఇంకా ఘోరం. ఇక్కడ వర్ణాన్ని మార్చుకోవచ్చు, అక్కడ తెగని మార్చుకోలేము. ఏ తెగలో ఉన్నవాడు ఆ తెగలోనే ఉండాలి. మరి ఎక్కడుందండి వివక్షత? ఆలోచించండి. మన సనాతన ధర్మాన్ని బయట ప్రచారం చేస్తుంటాం. హిందూ ధర్మాన్ని ఇక్కడ కుల వ్యవస్థ గురించి అక్కడ చెప్పకుండా హిందూ ధర్మం గొప్పతనం గురించి మాట్లాడుతుంటాం. సో హిందూ ధర్మాన్ని మనం ప్రచారం చేస్తున్నాం కానీ దాంట్లో ఉన్న లోపాలని చెప్పట్లేదంట. మరి క్రైస్తవంలో, ఇస్లాంలో ఉన్న లోపాలు చెప్పి మతం మారుస్తున్నారండి? చేయట్లేగా. ప్రలోభ పెట్టి అక్కడేదో పరలోకం వస్తుంది, పాపాలు పోతాయి, మారంగానే వ్యాధులు తగ్గిపోతాయి, చదవకుండా ఉద్యోగాలు వచ్చేస్తాయి, ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్ పాస్ అయిపోతారు. ఇలాంటి అబద్ధాలు చెప్పి మతం మారుస్తున్నారు కదండి. మరి దాని సంగతి ఏంటి? ఇక్కడ ఏ వివక్ష ఉందండి? వివక్ష చేసింది సమాజంలో కొందరు మనుషులు. ఇక్కడ సిద్ధాంతంలో ఏం తప్పు లేదు. కొందరు చేసిన దుర్మార్గాలను తీసుకొచ్చి మీరు సనాతన ధర్మం మీద పెడుతున్నారు. ఇది తప్పు. నేనంటున్నా, ఒక్క రాష్ట్రంలో ఉండబడే పంజాబ్ దళితులు ఎస్సీ హోదా సంపాదించుకున్నారే పోరాటం చేసి. ఒక్క రాష్ట్రంలో, మహారాష్ట్రలో ఉండబడే ప్రధానంగా దళితులు బౌద్ధులకు ఎస్సీ హోదా సంపాదించుకున్నారే. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దళిత క్రైస్తవులు ఉన్నారు. ఎస్సీ హోదా ఎందుకు సంపాదించుకోలేకపోయారు? ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే, పంజాబ్లో ఎవరైతే సిక్కిజాన్ని ఫాలో చేస్తున్నారో, లేదంటే ఎవరైతే బుద్ధిస్టులు ఉన్నారో, ఈ 2 మతాలు కూడా మన దేశానికి సంబంధించినవి. కాబట్టి మన దేశంలోంచి వచ్చిన మతాలు కాబట్టి దాంట్లో అణగారిన వర్గాలు ఉంటే వాళ్లకు రిజర్వేషన్ వర్తిస్తుంది. అలాగే ఎస్సీ కేటగిరీలో వాళ్ళకి ఏవైతే లాభాలు రావాలో అవి కూడా వస్తాయి. కానీ క్రైస్తవం ఎక్కడదండి? ఈ దేశానికి సంబంధించిందా? ఇస్లాం ఈ దేశానికి సంబంధించిందా? ఈ 2 మనవి కావు. మరి వాళ్లకు ఎస్సీ హోదా ఎందుకు వస్తుంది? ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోతే ఎలాగండి? ఇంత చిన్న లాజిక్ ఇది. చర్చిలోనే ప్రార్థన చేస్తారు కానీ బయటకు వచ్చి పోవడం చేస్తలేరు. వీళ్ళకి నేర్పింది కూడా అగ్రకుల బ్రాహ్మణుడే, మీరు పోవడం చేద్దరు నాయన అని చెప్పి. ఎందుకంటే కుట్ర చేసింది వాళ్ళే, పోరాటం చేయడం చెప్తున్నది వాళ్ళే. సో తిరిగి మళ్ళీ బ్రాహ్మణుల మీదకి వచ్చేసారు అన్నగారు. మతం మారితే అసలు కులమే ఉండదు, ఏమీ ఉండదు. అలాంటప్పుడు క్రైస్తవంలో బ్రాహ్మణులు ఎట్లుంటారు, క్రైస్తవులలో మాలలు, మాదిగలు వీళ్ళంతా ఎట్లుంటారండి? అసలు ఏం లేదు కదా. అందరూ సమానమే అని చెప్తున్నారు కదా క్రైస్తవంలో. మరి అందరూ సమానమే అని చెప్పినప్పుడు బ్రాహ్మణులేంటి, వైశ్యులేంటి, ఇంకెవరు ఉండరు. సో మందాకృష్ణ మాదిగ గారు ఏం మాట్లాడుతున్నారో నాకైతే ఏం అర్థం కావట్లే మరి. ఎందుకంటే సబ్జెక్ట్ ప్రకారంగా పోతే అన్నగారు మాట్లాడుతున్నది లాజిక్గా అనిపిస్తుంది, కానీ అసలు ఏమీ లాజిక్ దీంట్లో లేదండి. అస్సలు లేదు లాజిక్. కానీ ఎవరికైతే ఈ విషయాలు ఏవి తెలియదు అనుకోండి, వాళ్ళకు మాత్రం ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది. సో మరి మందకృష్ణ మాదిగ గారు చెప్పిన విషయాలు కానీ, లేదంటే నేను మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలు కానీ, దీని గురించి మీరేమంటారు ప్రేక్షకులు? కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.